సూర్యుణ్ణి చంద్రుణ్ణి అన్నిటిని అది వెలిగిస్తుంది, దాన్ని ఏది వెలిగించలేదు. అందుకని తద్భాసయితే సూర్య న శశాంకో నపావక యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ జ్యోతిషామపి యజ్యోతి. అది ఎలాంటిదంటే అరుం పెరుం అంటే ఎంత పెద్దదో అది. ఎంత పెద్దదయ్యా, ఎలా ఉంటుంది అంటే దాని గురించి గీతలో ఒక వర్ణన ఉంది కదా, ఏమిటి? దివి సూర్య సహస్రస్య భవే జుగపదుత్థిత యది భాససి భాసాత్. పరమాత్మ ప్రకాశం ఏంటంటే వేల కొలది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే అలా ఉంటుందో అలా ఉంటుంది. ఊహించండి, ఒక్కడిని తట్టుకోలేకపోతున్నా అలాంటి జ్యోతి. అయితే ఎంత తీవ్రంగా ఉన్నాడో అంత చల్లగా ఉన్నట్ట. అది స్వామి యొక్క జ్యోతిర్లక్షణం, దాన్ని వర్ణించారు. అలాంటి పరంజ్యోతితో నీకు ప్రేమ ఉందని ఎప్పుడు చెప్తూ ఉంటావు. ఎన్బా అంటే ఎప్పుడు అంటూ ఉంటావు, ఏమని? నా పాశం అంతా శివుడితోనే అని ఎప్పుడు అంటూ ఉంటావు. ఎప్పుడు? రాప్పగల్. రాప్పగల్ అంటే రాత్రి పగలండి. మనం తెలుగు తమిళం అంతా ద్రవిడ భాషలు కదా, అందుకోసం ఒక దగ్గరగా ఉంటాయి అని రాప్పగల్ అవి మేము వింటూ ఉన్నాం ఆ మాటలు. ఎప్పుడు అలా చెప్పేదానివి, ఇప్పుడు ఏం చేస్తున్నావు? పగలు రాత్రి నా బంధమంతా భగవంతుడితోనే అని చెప్తూ ఉంటావే, ఇప్పుడు తమరు ఆ భగవద్వ్రతం చేద్దామంటే నిద్రపోతున్నారు. ఇది ఎవరు బాగుందా? చెప్పిన మాట చేతల్లో చూపించద్దు, ఎప్పుడు భగవంతుడితో బంధం అనుకున్న దానివి ఇప్పుడు లేవద్దు, లేచి మాతో రావద్దు అనగానే ఆవిడ లేచిందిటండి. పైగా పిలవడం చూడండి, నేర్ ఇళయ్యాయ్. ఇక్కడ ఇళ అనే శబ్దం ఉందండి, ఇది తమిళంలో మాత్రమే ఉంది అళ్ళ అనేది. ఇది ఎలా పలుకుతారు అంటే అటు షకారం లకారం కలిపి వస్తుంది, అది పలకడం కూడా మహా ఇబ్బంది. మనకు తెలుగులో లా అనేది ఉంది, సంస్కృతంలో లేదు. ఇది మనం కళ కళ తేడా ఉంది. సంస్కృతంలో కళ వేరు, కళ కళ, అక్కడ లకారం ఉండదు. మనకు లకారం తెలుగు వాళ్ళకు ఉంది, వీళ్ళకి ఒక శబ్దం ఉంది అలా తమిళ అన్నప్పుడు అదే వస్తుంది. దాన్ని ఎలా పలకాలనేది నాకు కూడా అంత బాగా తెలియదు. ఇంగ్లీష్లో ట్రాన్స్లిటరేట్ చేసినప్పుడు దీన్ని ZH అని రాస్తారు. ఇక్కడ సాధారణంగా ZH ఎలా పలుకుతారో చూసుకోండి. సరే, మొత్తానికి నేరులయ్యాయ్ అంటే చక్కటి ఆభరణాలు ధరించిన దానా అంటే పడుకున్నప్పుడు ఆభరణాలతో కూడా పడుకుంది ఆవిడ. చాలా బాగుంది. మంచి ఆభరణాలు ధరించి నిద్రపోతున్న దానా, ఎప్పుడు ఏం చెప్తావు? పగలు రాత్రి శివుడే నాకు శివుడే నాకు అని. తమరు ఇప్పుడు ఏం చేస్తున్నా? నిద్రపోతున్నారు. ఇదే బాగుందా? అంత శివభక్తి ఉన్న దానివైతే మాకంటే ముందు నిద్ర లేచి మమ్మల్ని లేపాలి, కానీ శివవ్రతాని కోసం నిద్రపోతావా? ఇక్కడ చూడండి ఎంత అందమైన మాట. ఆభరణాలు ధరించిన దానా అంటే ఆభరణం అంటే సుగుణములండి. అని ఒంటి నిండా నగలు దిగేసి పడుకోమని మాణిక్యవాచకుడు చెప్పాడు కదా అర్థం. ఇక్కడ నగలు దేనికి ఏది ఆభరణమో తెలిస్తే చక్కగా ఉంటుంది. దానం హస్తానికి ఆభరణం, సద్వాక్యం నోటికి ఆభరణం చెప్పారే కదా ఇక్కడ. అలాగా నువ్వు సత్కర్మలు చేసినప్పుడు ఏ అవయవంతో ఏ సత్కర్మ చేయాలో అది చేస్తే అవయవానికి అది ఆభరణం, అంతే కదా. కనుక సద్గుణములు సత్కర్మలు ఇవి ఆభరణములు. అందుకు మంచి ఆభరణములు కలదానా అంటే సద్గుణములు సత్కర్మలు చేసిన దానా, రాత్రి పగలు శివుడే పరమార్థమని చెప్పిన నువ్వు నిద్రపోతున్నావు అంటే సమాజస్థితికి వెళ్ళిపోయావు. ఇది అనమాట అర్థం. ఇక్కడ ఎంత అందంగా కనబడుతుంది చూడండి. పైగా ఇలా చెప్పిన దానివి, ఎప్పుడు ఈ మాట అనే దానివి, ఇప్పుడు నువ్వు దేన్ని వలచావు? ఎప్పుడు శివుడి మీదే పాశం అన్న దానివి ఇప్పుడు పరుపు మీదే పాశమా? చమత్కారం అండి. పరుపు మీదే పాశమా అంటే అలా పక్కకంటుకుపోయి నిద్రపోతున్నావా? అది నేషము వెత్తనయ్యో అంటే ఈ పడకతోనే నీకు ఇప్పుడు బంధమా? శివుడితో బంధం లేదా అని అన్నట్ట. అప్పుడు ఆమె నిద్రలేచి నేరిలయ్యి సీసి ఇవయ్యం సెలవో అన్నట్ట. అంటే ఆమె చక్కగా లేచి నేరులయ్యి అంటే ఓ సఖీలారా అన్నది లేచిందండి. సంవాదం, ఈ గీతంలో సంవాద గీతం. చీచి చీచి అంటే ఏమిటో కాదు, చీచియే. చిచి అంటే నిద్ర ఒక్కసారి లేచి నిద్రపోతున్నానే అని సిగ్గు బిడియం వస్తుంది కదా, దాంతో చీచి. అంతేగాని వచ్చిన వాళ్ళని చీచి కాదు, తన నిద్ర మీద చీచి. కనుక చిచి మీరందరూ చెప్పిన మీవేం మాట్లా చెప్పు. పైగా ఇలాంటి మాట్లాడడం తగునా? విళయ్యాలి యేసు మెడం మీదో అంటే మీరు పరాచికాలు ఆడడానికి ఇదా సమయం. నన్ను నిద్రలోకి తీసుకెళ్తున్నారు సరే, కానీ రాత్రి పగలు అదే అంటావు. ఇప్పుడు శివుణ్ణి వలచేను శివుణ్ణి పట్టుకున్నానన్న దాని ఇప్పుడు పరుపును పట్టుకున్నావా అన్నత పరాచకాలు ఆడుతున్నారే, పరాచకానికి ఇదా సమయం అన్నది ఆమె. తిరిగి వాళ్ళని దబాయించడం. పరాచకానికి ఇదా సమయం, నేను మీరు వస్తున్నారు కదా కాసేపు నిద్రపోదాం లేచాం కానీ మీరు అలా అంటే ఇలా లేవలేదు చూడండి అని లేచి అప్పుడైతే ఆ మాట చెప్పిందో అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, మనం ఆరాధించుతున్నది ఎవరి కోసం? మన కోసం. ఆరాధిస్తున్నది ఎవరని? ఎటువంటి పరమాత్మని? సామాన్యుడు కాడు. ఆ సామాన్యుడు కాని పరమాత్మను ఆరాధించడానికి మనం ఎంత మెలకువగా ఉండాలి. కాసింత కూడా ఆలస్యం కూడదు, జాగు చెయ్యకూడదు, జాగ్రత్త అవస్థలో ఉండాలి. అది ఎంత ముందు లేచి నువ్వు నిలబడాలి పరమాత్మ కోసం. అందుకని నిద్రపోయి ఆలస్యం చేస్తావా? ఎటువంటి వాడు అనుకున్నావు ఆ పరమాత్మ? ఇక్కడ చెప్తున్నారు, విన్నోరుగల్ ఎత్తుదుర్కు కూషుం. విన్నోరుగల్
అంటే ఆకాశంలో ఉన్న దేవతలందరూ ఎవరిని పూజించడం కోసం జంకుతారో అటువంటి వాడు. జంకుతారంటే అర్థం ఏంటి? ఆయన్ని వాళ్ళు కొలవడానికి జంకుతారట. ఎందుకంటే కొరత కందని పరమాత్మను మేమేం కొలుస్తామని జంకుతారు. పూజ చేసే ప్రతి వాళ్ళు సిగ్గుపడాలండి, గర్వపడకూడదు. ఇది తెలుసు. అది కాదు, సిగ్గుపడుతూ పూజ చేయాలి. లజ్జ ఏమిటంటే, స్వామి నీకు నేను పూజ చేయడమా? అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వనిలయనకు ఆసనము నెమ్మినిదే. సర్వ విశ్వవ్యాపకుణ్ణి ఇక్కడ ఆవాహింపజేస్తున్నాను అంటే సిగ్గు కాదండి ఈ పరిమితమైన అవస్థలో? పైగా సర్వనిలయుడైన వారికి ఆసనం పెట్టి కూర్చోబెడుతున్నానే. ఆ కైలాసాది లోకాల్లో దివ్య సింహాసనం మీద కూర్చొని దేవతల చేత ప్రార్థింపబడే పరమాత్మని నేను పాడి నేను పూజ చేసి శివ పూజ చేశాను గర్వించడానికి సిగ్గులేదు? నేనేదో కాస్త అన్నం పెట్టి ఆయనకి చూపించేసి మహానైవేద్యం పెట్టాను, గర్విస్తావా? ప్రపంచాన్నంతటిని కబళించగలిగిన మహానుభావుడు ఆయనకు నువ్వు పెట్టి అన్నం ముద్దంతా సిగ్గుపడాలా లేదా? కనుకనే స్వామి ఏమిటయ్యా నిత్య పూజలు ఇవివో నేరిచ్చినవో, ఏం చేస్తున్నాను నేను నీకు స్వామి అని సిగ్గుపడద్దు. సిగ్గుపడుతూ పూజ చేయాలండి. అందుకు దేవతలే సిగ్గుపడతారట, వాళ్ళకి సత్యం తెలుసు కనుక వాళ్ళు కూసుం అంటే జంకుతారు. అలాగ దేవతలు కూడా ఎవరిని పూజించడానికి జంకుతారో వాడు మన కోసం తన పాదాలు ఇచ్చాడండి. తన పాదాలు ఇచ్చాడు, మన కోసం ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు పాదాలు ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఆయన పూజించుకునే భాగ్యం మనకి ఇచ్చాడు. లేకపోతే ఆయన పూజించాలని బుద్ధి పుట్టింది, మేము లేచాం పాడుకుంటూ నిద్రను కూడా వదిలిపెట్టి. అందులో చలికాలం నిద్ర తెల్లవారుజాము లేవాలని బుద్ధి పుట్టదు. వేసవకాలం మీద టపీమని లేస్తాం, చలికాలం అయితే లేవబుద్ధి లేదు, మరి కాసేపు పడుకుంటూ బాగుంటుంది అని అప్పుడు పెట్టాడు స్నానాన్ని. అది అలాంటప్పుడు ఒక్కసారి ఆ పొద్దున్న లేచి మేము బయలుదేరి వచ్చామే, ఎందుకు వచ్చాం? మాకు ఆ బుద్ధి ఎందుకు పుట్టింది? ఏం ప్రపంచంలో ఎందరో నిద్రపోతున్నారు, మనమే ఎందుకు లేచాం అంటే శివుడు మనల్ని కాపాడదాం అనుకున్నాడు. కనుకని దేవతలు కూడా ఎవరిని పూజించడానికి జంకుతారో అలాంటి భగవానుడు తనంత తాను మన కోసం వచ్చాడు. మన కోసం ఆయన వస్తేనే మనం ఆయన కోసం బయలుదేరాం. అది శివుడు పిలిస్తేనే మనం ఆయనకు ప్రార్థిస్తాం. ఆయన దగ్గర నుంచి రమ్మని పిలుపు ఉంటేనే ఆయన ఆరాధించాలని బుద్ధి పుడుతుందిట. ఎంత చక్కని మాట! శివానుగ్రహం లేనిది శివ పూజ రాదు.